शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్ కొవ్వూరి. ఈరోజు మన టాపిక్ జై వినాయక. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి జై వినాయక అనే నేమ్ బోర్డ్ ఎన్నిసార్లు మీకు కనిపించిందో లెక్కపెట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో వినాయకుడి గురించి కొన్ని విశిష్టతలు తెలుసుకుందాం. మొదటిగా విఘ్నేశ ఆధిపత్యం అనగా గజాననుడు విఘ్నములకు అధిపతి అయి విఘ్నేశ్వరునిగా కొలవబడుతున్న విధానమును గురించి తెలుసుకుందాం. ఒకనాడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని దగ్గరకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు. గణేశుడు తాను జ్యేష్ఠుడును కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరాడు. కానీ కుమారస్వామి, నువ్వు మరుగుజ్జువి, నువ్వేం అధిపతివి కాగలవు, తనను అధిపతిని చేయమని శివుని ప్రార్థించాడు. అంతట శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి, మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములలోని పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజాననుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాల్లోని అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని, దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరుడు గజాననుని సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రము ఉపదేశించారు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని ఆధీనములు. అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి. గజాననుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానం ఆచరించి ఎదురుపడేవాడు. ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులలో గజాననుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూచి ఆశ్చర్యపడి, కుమారస్వామి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను, నన్ను క్షమించండి, ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుందని ప్రార్థించాడు. ఈ విధంగా గజాననుడు విఘ్నములకు అధిపతి అయి విఘ్నేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఇది మొదటి విశిష్టత. తర్వాత కొన్ని వినాయకుని విశిష్టతలు తెలుసుకుందాం. ఎప్పుడు పిల్లవాడిగా ఉండే స్వభావం కలిగిన వారు వినాయకుడు. వినాయకుడు చిన్న పిల్లవాడుగా ఉన్నా సరే విఘ్నములు అనే పర్వతములను త్రోసివేయగల శక్తి గలవాడు. వినాయకుడిని పూజించడం వలన మనకు బుద్ధి సిద్ధి లభిస్తాయి. వినాయకుడు వలన ఉపకారమును పొందనివాడు కానీ, ఆయన ఉపకారం నాకు అక్కర్లేదన్నవాడు కానీ ఈ లోకమునందు ఉండడు. అందరూ ఆయన వల్ల ఉపకారమును పొందవలసిన వారే. ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రీ వినాయక స్వామి వారిని పూజిద్దాం, అద్భుత విజయాలను సాధిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.